జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి నేను శివనారాయణ మనవరాల్ని కాదని తెలియకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం ఉంది గ్రాని అని చెప్తూ ఉంటే, ఏంటే ఏం చేస్తున్నావే అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. మమ్మీకి నిజం చెప్పేస్తాను గ్రాని అని అంటూ ఉంటే, నిజం తెలిస్తే సుమిత్ర బ్రతకదు కదే అని అంటూ ఉంటే, మనం ఏమైనా కత్తితో పొడుస్తున్నామా? నిజం చెప్తే తనే చనిపోతుంది, అప్పుడు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కదా. నేను శివనారాయణ మనవరాల్ని కాదన్న విషయం ఎప్పటికీ బయటపడదు ఇంకా అని జ్యోత్స్న అంటూ అక్కడి నుంచి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఆగవే వద్దే అని పారిజాతం ఎంత ఆపుతున్నా కూడా జ్యోత్స్న వినకుండా సుమిత్ర దగ్గరికి వెళ్ళి సుమిత్రకి, అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఏంటే అందరూ నన్ను పేషెంట్లా చూస్తున్నారు, అసలు నాకేమైంది, నువ్వు కూడా మీ నాన్నలా తయారయ్యావు అని అడుగుతూ ఉంటే, అది కాదమ్మా నేను చెప్పేది విను, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్తూ ఉంటే, ఏంటే అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా సుమిత్రకి జ్యోత్స్న ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టి, అమ్మ నీకు బ్లడ్ క్యాన్సర్ అమ్మా అని నువ్వు గుండె దిటుగా చేసుకొని వినాలమ్మా అని చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలు విని పారిజాతం, అయ్యో ఇది చెప్పేసింది ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు అక్కడికి దీప, కార్తీక్, కాంచన, శివనారాయణ, దశరథం అందరూ వచ్చి రూమ్ బయట జ్యోత్స్న మాటలు విని చాలా షాకింగ్గా కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో సుమిత్ర ఆ జ్యోత్స్న చెప్పిన మాటలేవి వినకుండా నిద్రపోతూ ఉంటుంది. జ్యోత్స్న బయటికి రా, నీతో మాట్లాడాలి అని శివనారాయణ పిలుస్తాడు. ఏంటే అసలు నువ్వేం చేద్దామనుకుంటున్నావు, మీ అమ్మని బ్రతకనిస్తావా లేదా, నీ వల్లే తను చనిపోయేలా ఉంది అని జ్యోత్స్నని అందరూ తిడుతూ ఉంటారు. ఇంకా కాంచన ఏమో, అసలు నువ్వు మా సుమిత్ర వదిన కూతురువేనా, తన కడుపునే పుట్టావా, ఏంటి ఇలా చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా, దయ్యంగానే పట్టిందా అని అరుస్తూ ఉంటుంది.